ఇది అదే 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 ఇప్పుడు ఇది మీద నమ్మ షాప్ మాదేనండి. ఇప్పుడు ఏమమ్ముతామో కిటికీలు కిటికీలు, డోర్లు, గేట్లు అవి అమ్ముతాం. వస్తా అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏడున్నారమ్మా మీరు? లోపలే ఉన్నామండి, మేము ఉండేదే లోపల. ఇక వండుకొని తినడం అంతా ఇక్కడనే? అన్ని ఇక్కడే. పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు, మేము ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఎవరు మీరు, మీ భర్తనా? మా ఆయన, నేను, మా అత్త, మా మామ, నలుగురు. మంటలు అక్కడ వస్తున్నప్పుడు మీరు మీకు ఎవరు చెప్పారు? లేదండి, రోడ్డు మీద పోయేవాళ్ళు కారు ఆపి వచ్చి మమ్మల్ని లేపారు. ఎవరన్నా ఉంటే బయటికి రండి, ఎవరన్నా ఉంటే బయటికి. ఎంత అవుతుందమ్మా టైము? 11. అది 10:30కి అయింది. మేము నిద్రపోతున్నాం, మాకు తెలియలా. మా కాడికి 11ంటికి కారు వాళ్ళు ఎవరు ఆపి మమ్మల్ని లేపారు వచ్చి. అప్పుడు మీరు ముందు డోర్ నుంచి వచ్చిండ్రా వెనక డోర్ నుంచి? ముందు నుంచి వచ్చాం. అప్పటికి మీ షాప్ ఏమి అంటుకోలేదు? ఇక అక్కడికి వచ్చి పైన మా కొట్టు పక్కన వాళ్ళ దగ్గర ఉంది. మేము బయటకు వచ్చేసాం. ఆ కొట్టులో ఉండరు జనం, మేమే ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయమ్మా? లేదండి, అప్పటికి రాలేదు. ఇప్పుడు మీదేనా స్టాప్ లాస్ట్ కాలిపోయిన షాప్? లేదండి. మీది ఈ స్తంభం తర్వాత ఇంకో షాప్ ఉన్నాడు, అదేవడదమ్మా? అది వేరే వాళ్ళు, మా వాళ్ళే గాని వేరే వాళ్ళు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? 8 సంవత్సరాల నుంచి. ఎప్పుడు జరగలే 8 ఏళ్ళ నుంచి, ఇదే ఫస్ట్ టైం. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు వెనక డోర్లు ఉన్నాయి మీకు, దానిల వల్ల కూడా ఎవరికి ఏం కాలేదు, లేకపోతే చాలా మంది చనిపోతుండ్రు. దేవుడు వెనక డోర్ తీసుకొని పారిపోయింది, అదే వెనక్కిపోయింది. ముందుకే ఇటు దారింది కానీ మేము వెనక్కి పోవాలి, ముందుకు వచ్చేసాం. మంట వెనక్కే తగులుకుంది. ఫస్ట్ ఉన్న షాప్ వాళ్ళు చాలా మంది వెనక డోర్ నుంచి పోయారు. వెనక నుంచి పోయారంటే వాళ్ళు పన్నేస్తారు కాబట్టి ముందుకు రావడానికి లేదు. మా డోర్లు కూడా ఆ మూల అంటుకొని మాకు ముందు వైపు ఖాళీ ఉంది. మీకు ఎంత నష్టం జరిగి ఉంటదమ్మా? మాకు 40 లక్షలు. 40 లక్షలు బంగారం కాక డబ్బులు, బంగారం కాక బంగారం డబ్బులు కూడా కాలిపోయినాయి. కట్టు బట్టలతో బయటకు వచ్చి పెట్టుకొని ఉంటాము. ఎక్కడ ఇదే లోపలే వండుకొని తింటాం కాబట్టి ఏదైనా అమ్ముకున్నా కూడా లోపలే పెట్టుకొని ఉంటాము. ఇక్కడ ల్యాండ్ పేపర్లు, పిల్లల సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అన్ని ఏమీ లేవు. మొత్తం గవర్నమెంట్ మొత్తం ఇచ్చిన మొత్తంగా పోయినాయి. పిల్లలు కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పోయినాయి. ఆయన అయితే మొన్న ఆపరేషన్ చేయించుకున్నాడు అని మాట కూడా రావట్లేదు ఆయనకి. మా బాబాయ్ షాక్ లో ఉన్నారు. తను అతను ఏదైనా షాప్ ఏదమ్మా? ఇదే పిన్ని వాళ్ళ షాప్. పిన్ని వాళ్ళ షాప్ వాళ్ళు మా దగ్గర పనిచేసే కార్పెంటర్ హార్డ్వేర్ పని చేస్తారు సార్. మా తమ్ముడు కూడా సార్. మొత్తం ఏం లేదు సార్, బోర్డు తప్పితే ఏం లేదు సార్. కొద్దిగా న్యాయం చేయండి సార్. బతకడానికి వచ్చాం, మాది గుంటూరు జిల్లా, రోడ్డు మీద బతున్నాం సార్. కొద్దిగా మాకు న్యాయం చేయండి సార్. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చాను సార్. దయచేసి అది ఒక న్యాయం చేయండి సార్. అంతగా నేనేం చెప్పలేను సార్. అది కట్టుకున్న బట్టలే బయటకు వచ్చి ఏంటంటే సార్, ఒక నిమిషం సార్ చెప్పమ్మా. నారా లోకేష్ గారు అండి, నమస్కారం అండి. బెంసాని చంద్రశేఖర్ గారు అండి, మీకు నమస్కారం అండి. మా కొట్లన్నీ తగలబడి మీరు వచ్చి న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. మాది పెదపారం జాము. అది బెంసాని చంద్రశేఖర్ గారు కానీ మీరు కానీ దయన్ని మా కాడికి వచ్చి ఒక అడుగు చూడండి. ఇదిగో మీకు ఏమన్నా అన్యాయం జరిగితే మాకు అన్యాయం జరిగితే మీరు రాకపోతే మేమేం చేయలేము, అంతేకాండి. ఓకే, ఇది వీళ్ళంతా బాధితులు. ఓకే ఓకే, నేను చెప్తాను. ఇది చివరి షాప్ ఉన్నట్టుంది, చివరి షాప్ ఇది. ఇది చివరి షాప్. ఇది ఇక్కడ వరకు మంటలు అంటుకున్నాయి. మీరు చూడండి, ఇక్కడ వరకు, ఈ షాప్ వరకు. ఈ పక్క షాప్ కూడా కొన్ని కాలినాయి, అవి చూపిస్తాను నేను. ఇది అయిపోయినప్పుడే ఇది మొత్తం కూలిపోయింది, ఇంకా లోపలికి పోనీకి అవకాశం కూడా లేదు మనకు. ఇంకా లాస్ట్ షాప్ ఇది వెళ్ళి ఇది లాస్ట్ షాప్. ఇక్కడ వరకు వచ్చినాయి దాదాపు మంటలు. ఈ షాప్ వరకు వచ్చినాయి దాదాపు మంటలు. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయినాయి, అంటే ఇక్కడ కూడా కాలిపోయింది. ఒకసారి లోపలికి పోదాం. ఇక్కడ కాలినాయి, సగం కాలేదు మరి. ఇది కూడా ఈ తలుపులు కాలినాయి, తలుపులు అమ్మేటట్లు ఉన్నారు వీళ్ళు. ఇవి కాలినాయి. అసలైనది వెనక ఇక్కడ ఉంది ఈ షాప్. ఇదే చివరి షాప్, కానీ వెనక సైడ్ బ్యాక్ సైడ్ కాలినాయి ఎక్కువ. ఇదిగో మొత్తం విండోస్, ఇవి టోటల్ విండోస్, మొత్తం తలుపులదే ఉంది. రైట్, ఇదిగో ఇది మొత్తం
ఇది కూడా మొత్తం ఇక్కడ వరకు అయిపోయింది. కాకపోతే బ్యాక్ సైడ్ కాలిపోయింది. బ్యాక్ సైడ్ మనం ఆడ జనాలు ఉన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడించి కంప్లీట్ చేద్దాం. అమ్మ ఇది మీదేనా అమ్మ షాపు? వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేరు. ఎన్ని లక్షల విలువ ఉంటుందమ్మా మీ షాపు? అదంతే అయితే 35-40 ఉంటది అయ్యా. ఏమమ్ముతారమ్మా మీ షాపులో? సోఫాలు, మంచాలు, దివాన్లు, మొత్తం ఫర్నిచర్ మొత్తం ఉంటది. ఎంత 30-40 లక్షలు ఉంటుంది. మీరు దాచుకున్న డబ్బులు, బంగారం అవి కూడా? అవి కూడా అయ్యా, డబ్బు పోయింది, పిల్లల బంగారం పోయింది, మొత్తం పోయింది అయ్యా. తీసుకోవటానికి కూడా లేవు. వండుకోవటానికి పోయేళ్ళకి ఆ నుంచి మా తమ్ముడు వచ్చి తలుపేసి బాధేసి మా చెల్లెల్ని అంత బయటకు లాక్కొని వచ్చిండు. డబ్బులు గిప్పులు తీసుకొని రాపోయి మా చెల్లెలకి తమ్ముడు కాలేసేళ్ళకి వదిలేసి బయటకు వచ్చి పడ్డాడు మా తమ్ముడు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు ఇక్కడ? 12 సంవత్సరాల నుంచి. ఇంత ముందుకి ఇట్లా ఎప్పుడైనా షార్ట్ కూడా జరిగిందా? ఎప్పుడు లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? మా చెల్లెలు ఉందండి, మేము ఊరు నుంచి ఇప్పుడు వచ్చాం. మీరున్నారా అమ్మా? లోపల ఉన్నాం అయ్యా. అప్పుడే షాప్ మూసేసి లోపలికి వెళ్ళాము. అట్ట వెళ్ళాము, అటు తిందాం అనుకొని మరి స్నానాలు చేద్దాము. మేము మూసేలు 11-12 అయ్యేది డైలీ. నిన్న కొంచెం చేసాము, ఇంకా వచ్చింది. అసలు మేము బయటికి రావడానికి ఛాన్స్ లేదు. అటు వెనక్కి కురికా, పొగలు మంటలు వ్యాపించి వచ్చేసినాయి. మేము లేము, ఇంకా అటు వెనక్కి గేటు తీసుకొని అటు వెనక్కి కురికాం. వెనక్కి ఖాళీ మెల్ల మీద కురికి ఇట్లేదు దారి అసలు. ఇటైతే మనుషులు ఇదేయాలం కాదు, ఇటే అయితే మనుషులు బయటకు వచ్చేయాలం కాదు. మేము ఆడుకోవటానికి కత్తిదులు పెట్టుకున్నాం. వెనక నుంచి పోయినందుకు మీ ప్రాణాలు తగ్గినాయి. వంట చేసుకొని వాడు నుంచి బయటపడ్డారు వీళ్ళు. మామూలు డేంజర్ కాదు, ఎనికిటోర్ లేకపోతే. అవును అవును. అమ్మ ఇది మీదేనా షాపు? మీరు రేకులు అమ్మేటట్లున్నారు కదా? నైట్ 10 గంటలకు 9:30 అని అంటున్నారు, నిజం ఆ టైమేనమ్మా? 10:30 మీరు షాపులోనే ఉన్నారా? నిద్రపోతున్నాం. ఫస్ట్ మంట ఇక్కడ స్టార్ట్ అయిందమ్మా? ఏ షాప్ దగ్గర? అక్కడ రెండో షాప్. ఫస్ట్ నుంచి రెండో షాప్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వచ్చిందా? ఇటు వచ్చేసి ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయినప్పుడే ఫైర్ ఇంజన్లు అట్లా ఏమైనా వచ్చినాయా? రాలేదు అప్పటికి రాలేదు. మేము అందరు నిద్రలో ఉన్నాం. దారిని పోయే వాళ్ళు లేపారు. అప్పటికి నిద్రపోయారా మీరు? నిద్రపోయాము. దారిని పోయే కుర్రోళ్ళు బైక్లు వేసుకొని ఆపి మమ్మల్ని తీసుకొచ్చి బయట పెట్టారు. ఇంత కట్టుబట్టలతో బయట నిద్ర లేచినప్పుడు ఏడ మంటలు ఉన్నాయి దగ్గరికి వచ్చేసింది. మీ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర వచ్చేసి పైపులు ఉన్నాయా, 3వ షాప్ కాడికి వచ్చింది. అప్పటికే పొగలు మంటలు విపరీతంగా వస్తాయి. లోపల నుంచి బయటకు వచ్చే మాకేం కనిపించట్లా, పొగలు వచ్చేసి. మొత్తం మీ మనుషులంతా మీరు బయటకు వచ్చారు? మేము ముగ్గురం బయటకు వచ్చేసాం. ఒక్కటేంది ఈడ కొంత మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు, కానీ మొత్తం బతుకుతేరు మొత్తం ఛిద్రం అయిపోయింది. ఏం లేదు, ఒట్టి మనుషులు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ వైర్లు కింద పడ్డాకనే జరిగింది అంటారా? లేదండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అక్కడ వైర్ల వల్ల మరి స్తంభం వల్ల కానీ తెలియదు. ఎప్పుడైనా ఇట్లా జరిగిందేమో? లేదు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఇట్లా షాపులు నిర్వహిస్తున్నారు? 8 సంవత్సరాలు. అందరు అంతేనా? మీరు ఒక్కరే? అంతే. 8 సంవత్సరాలు. ఇదంతా రెంట్ తీసుకున్నారు? ఏందమ్మా ఏం చెప్పారు? నాయకులు వచ్చారు కదా, మీకు ఏం భరోసా ఇచ్చారు? న్యాయం చేస్తా అంటున్నాను. మేడం రండి రండి మాట్లాడండి. మీరు ఇటు రండి, ఇటు రండి మేడం. రాత్రి 10 గంటలకు జరిగిందని వీళ్ళే చెప్తా ఉన్నారు. అవునండి. వీళ్ళ బతుకులు మొత్తం ఛిద్రం అయిపోయారు. ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఎవరి నిర్లక్ష్యం పక్కకు పెడితే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, కట్టుబట్టలతో నిలబడ్డారు. ఈ సమయంలో ఇంకా మిగిలిన అన్ని చర్చించకుండా వీళ్ళకి తగిన సాయం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దామండి. ఎలా అంటే ఇది మానవత్వం మనం చాటుకోవాల్సిన సమయం.
ఇప్పుడు దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఏం చేస్తాము, ప్రభుత్వ పరంగా ఏం చేస్తామనే తగు చర్య అనేది మేము సాయంత్రంలో నిర్ణయం తీసుకొని ఎంపీ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చెళ్ళారు ఇక్కడ మాకు కార్యకర్తలుగా అందరూ ముందుకు రండి, తగిన సాయం చేయండి అని. ముందు ప్రభుత్వం నుంచి ఏమొస్తో పక్కకు పెడితే మా కార్యకర్తల నుంచి మేము ఏం చేయాలో తగిన సాయం చేస్తామండి. విద్యుత్ సంబంధించి సరఫరాకు సంబంధించి కొంత నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. వాళ్ళే చెప్పిర్రు గతంలో కూడా ఒకసారి ఈ వైర్లు తెగిపడ్డాయి అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు అయితే ఏం జరగలేదు కానీ ఇప్పుడు జరిగిపోయింది. అది ఎలాంటి అంటే చిన్న చిన్న యాడ్ అయ్యి ఇలాంటి పెద్దవి జరిగే అవకాశాలు ఉంటాయి. చిన్నవి జరిగినప్పుడు వాళ్ళకి అన్న అవగాహన ఉండాలి, లేదు సంబంధిత అధికారులన్నా మనం అలర్ట్ చేయాలి. అలాంటిది ఏం జరిగినట్టు నాకు అనిపించలేదు. అలా ఒకవేళ వాళ్ళు ఎవరైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏదో ఒకటి చేయగలిగే వాళ్ళు. కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనలో మనం పెట్టుకుంటే ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏం రావాలో, లేకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానికి గ్యాప్ ఏర్పడింది. దానివల్ల ఇది జరిగి ఉండొచ్చు. మేడం, ఇప్పుడు 22 షాపులు దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఈ ఫైర్ ఇంజన్లు రావడం ఏమైనా లేట్ అయిందని అనుకుంటున్నారా? ఏమైనా వార్తలు వినిపించాయి? లేదండి, స్థానికులతో మాట్లాడిన దాని ప్రకారం వెంటనే ఇలాంటి ఫైర్ కంట్రోల్ మెజర్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టం ఏంటంటే 8-8:30 ఆ టైంకి అందరూ ఇంకా స్లీప్ మోడ్ లోకి వెళ్ళి ఉండరు. సో ఆ టైంలో అందరూ ఉండటం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న అందరూ వాళ్ళ యొక్క ముందు మనుషులకి ఏమవ్వకుండా ముందైతే బయటికి తేవడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం ఆనందపడాల్సింది ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు. మెయిన్ ఏంటంటే అందరూ ఒకే ఇంచుమించు దగ్గర ఫ్యామిలీస్ అవడంతో ఒకరికొకరు ముందు ఏం చేసుకుందామనగా వాళ్ళు హెల్ప్లెస్ గా కనిపించారు. ఇప్పుడు మీరు వెళ్దామన్నా వదిలే బాబు రా నాన్న అని తల్లి లాక్కొచ్చే పరిస్థితి, లేదా తమ్ముడు వెళ్తుంటే అక్క లాక్కొచ్చే పరిస్థితి, అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. అదృష్టం అనుకోవాలా ఏమనుకోవాలా కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంకోటి ఏంటంటే, ఈ అగ్నిది ఏంటంటే అంత దూరం ఉన్నా వేడి కొడుతుంది. కాపాడడానికి ప్రయత్నం చేసినా కూడా అంత సాధ్యం కాదు. వేడి అంత దూరంలో కాలుతున్నా కూడా మనకు వేడి వస్తుంటది, ఆ పొగ వేడి. ఇప్పుడు మన స్థానిక ఎస్ఐ గారు ఆయన నిర్వహించిన పంచనామాలో తెలియదు ఏంటంటే 5 to 6 గ్యాస్ సిలిండర్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్పారు ఇక్కడ వింటున్న ప్లేస్ లో. సో అది ఇంకాస్త యాడ్ అయింది. దానివల్ల ఫైర్ చాలా వాస్ట్ గా ర్యాపిడ్ గా మనకి స్ప్రెడ్ అయింది. వీళ్ళు వండుకొని తినడం అంతా మొత్తం ఇక్కడే ఉందండి. సో ఇది హై టెన్షన్ వైర్ అనేది పక్కకు పెడితే ద నెక్స్ట్ అంతా ఇది జరిగిందండి. ఇదంతా జస్ట్ ఇనిషియల్ రిపోర్ట్. బట్ వాట్ ద ప్రాపర్టీ లాస్ ఎంత ఏంటి అనేది రెవెన్యూ నుంచి వచ్చిన రిపోర్ట్ తర్వాత అది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేద్దామని మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ ఎంపీ గారు ఇద్దరు కూడా ఇందాక మీకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఫర్నిచరే కాకుండా, ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే తిని ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయి ఉంటాయి, నగలు పోయి ఉంటాయి, అన్ని దాదాపు పోయి ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు తీసుకోవాలనే ఆలోచన రాకపోవడం, ఆ భయం, దానివల్ల కూడా. అవునండి, బేసికల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ ఎవ్రీ డే ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ కొనసాగించుకుంటున్నారు. ఎలా అంటే ఇలాగా నిరుద్యోగ యువకులు వీళ్ళంతా కూడా ఏ పని అక్కడ అవకాశాలు లేక వేరే చోట వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ 10 ఏళ్ల నుంచి పైన ఇక్కడ వాళ్ళు ఉండటం జరిగిందండి. రియల్ గా ఈ టైంలో మనం అందరం మన వంతు సాయం మనం చేయాల్సిందిగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. మానవత్వం అనేది కంపల్సరీ ఇక్కడ చాటుకోవాల్సిందే. అవునండి, మీ తొలి వెలుగుదారాగా పిలుపునిస్తున్నామండి. తగిన సాయం ఏం చేయగలిగితే ఎంత అందరం చేద్దామండి. థ్యాంక్ యూ. మీ షాప్ వరకు వచ్చి ఆగిపోయినట్టుంది మంటలు. ఇక్కడికి వచ్చి భారీ మొత్తం కాలిపోయింది. రాత్రి ఎన్ని గంటలకు జరిగిందమ్మా? రాత్రి 10:30. ఎట్లా జరిగింది? కరెంట్ తీగ పడిపోయిందంట కింద కొట్ల మీద. దానివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి మంటలు? అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చినాయి. అటు సైడ్ నుంచి ఇంకటు. అప్పుడు మీరు ఏడున్నారు? లోపల కొట్లలోనే ఉంటాము. దీంట్లోనే ఉన్నారా? ఇక్కడనే తిని ఇక్కడనే పడుకుంటారా? ఇక్కడే ఉంటాం. దాదాపు ఎన్ని షాపులు కాలిపోయినట్టున్నాయేమో? ఎన్ని నాకు లెక్క తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు నైట్ ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 9 గంటలకు జరిగింది. 9 అంటే ఎట్లా జరిగింది ప్రమాదం? కరెంట్ తీగ పడిపోయింది. జారి కింద పడిందా? ఇప్పుడు ఇది మీ షాపేనా? మా షాప్. ఇప్పుడు ఇక్కడ వరకు ఆగిపోయినాయి అంటే ఫైర్ ఇంజన్ లో చాపేసి. అవునండి. ఏంది మరి నైట్ అంత ఘోరంగా జరిగింది అంటే ఏం చేయలేకపోయారు కదా? అంత మంటలకు ఎవరు ఏం చేయలేకపోయారండి. ఖాళీ బుడిద అయిపోయినాయి అంతే. ఇప్పుడు ఈ వైర్లు పైనే ఉన్నాయి కదమ్మా, ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడే జరిగిందా? అవునండి, తెగి పడ్డానికే జరిగిందా? అవునవును, తెగి పడ్డానికే జరిగింది. అక్కడ నుంచి వచ్చినాయి మొత్తం డోర్లు, సోఫాలు,
విండో అదే కిటికీలు తలుపులు అమ్మేటట్లు ఉన్నారు. ఇవన్నీ షాపులు అవేనా కదా? మొత్తం అవే షాపులు అండి, మొత్తం కాలిపోయింది. ఇక్కడ నుండి ఇటు మొత్తం కాలిపోయింది, ఇంకేం లేదు. ఇక్కడ బతుకుల్లో అదే ఇక్కడ షాపులు పెట్టిన వాళ్ళంతా మన తెలుగు వాళ్ళేనా వేరే రాష్ట్రాల వాళ్ళు? తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు. అయితే ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పేసినాయి మంటలు. ఎదురు బిల్డింగ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తారు? పైపులతోటి వాటర్ ఇచ్చారు ఎదురు బిల్డింగ్ వాళ్ళు, మైంత్ బేస్ వన్ వాళ్ళు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు బాగా. మీ షాప్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది కదా మా కాలం. ఇక్కడ ఒక షాప్ ఉంది, ముందు పక్క ఇంకో షాప్. ఇక్కడ వరకు వచ్చినట్టుంది. అయితే ఇంతకు ముందు కూడా వైర్లు కింద పడ్డాయని వార్త వినిపిస్తుంది అక్కడ నాకు. నిజమేనా? ఇంతకుముందు ఏం పడలేదు, పడ్డా కానీ ఇంతగా రాలేదు. ఏందమ్మా మరి మీకు నష్టపరిహారం చాలా కోల్పోయారు. లక్ష ఎంత విలువ ఉంటుందమ్మా ఒక షాప్ మీ అంచనా? ఇప్పుడు మీదే ఉంది అనుకోండి షాపు, దీనిలో ఎంత అంచనా ఉంటది, ఎంత డబ్బులు ఉంటది, ఎన్ని లక్షలు ఉంటది? నా 30-40 లక్షలు ప్రతి షాప్ అంతే ఉండొచ్చా? అంతే ఉండొచ్చు. వచ్చి రమ్మలు ఎవరైనా ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీలు వాళ్ళు వీళ్ళు చూడండి ఆఫీసర్లు వాళ్ళు ఎవరో వచ్చారు, మరి ఏమంటున్నారు మరి? ఏమో అదే ఫోటోలు దిగుతున్నారు. మీది కూడా ఇక్కడేనా? అయితే మీరు ఇక్కడనే వండుకొని ఇక్కడనే ఇక్కడే తింటాం సార్, ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఆ మంటలు వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినాం. 10:30కి 11కి వచ్చింది కాబట్టి అప్పుడు ఎవరు ఇంకా నిద్రపోలేదు. అందుకని ఇంక అప్పుడు అందరూ బయటకు వచ్చేసారు. ఎవరికి హామీ కాలేదు, కానీ కాకపోతే నష్టం చాలా మంది నష్టం. ఇప్పుడు అగ్ని అంటే చాలా డేంజర్, అందరికి తెలిసిన విషయమే. ప్రాణాలన్నా కాపాడుకుందామని బయటకు వింటారు. ఏం చేస్తాం, ఆ పొగ అదంతా చాలా డేంజర్. మరి ఏమైనా ఎమ్మెల్యే వచ్చి ఏమైనా హామీ ఇచ్చిపోయిందా నష్టపరిహారం ఏమైనా ఇస్తారా? ఏమో తెలియదు, ఎవరు రాలేదు. ఇప్పుడే వస్తున్నట్టున్నారు కదా? వస్తారు. ఫైర్ ఇంజన్లు 11 గంటలకు వచ్చింది. 11:30కి వచ్చాయి. అప్పుడు మీరు ఈ మంటలు వస్తున్నప్పుడు అందరు ఏడున్నారమ్మా మీరు? మేమైతే సాయినగర్ లో ఉంటామండి. ఇక్కడ దగ్గర 12 ఫ్యామిలీల దాకా ఉంటాయండి. ఈ షాపులు ఏడున్నారు అంటున్నా? ఈ షాప్ లో ఎవరు ఉండరండి, ఉండదు. ఇక్కడ పని చేయించుకుంటాం, కొంత ఉండవు. వేరే పక్క షాప్ లో ఉంటాం అన్నమాట మేమందరం. అంత మొత్తం కాలిపోయిందండి, అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కాలిపోయింది. ఈ షాప్ వరకు ఎంత నష్టం వచ్చింటదండి, ఒక 10 లక్షల దాకా వచ్చింది. ఇది మీదేనండి? ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏడున్నారండి మీరు? మేము ఇక్కడే ఉన్నాం, షాపులో ఉన్నారా? షాప్ టైం ఎంత అవుతుంది? 10:35 అండి. 10:35. ఇక్కడ ముందు ఎక్కువ ప్రమాదం జరగలేదు, మీదే లాస్ట్ షాప్ ఉన్నట్టుంది. ఇది 23వ షాపా 22? ఇది 22, అంటే అది 21. ఈ వెనక సైడ్ మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయింది సార్. ఇది ఇక్కడికి అప్పటికి ఫైర్ వల్ల రావడం వల్ల ఇది ఆగిపోయింది. ఇది అంతా కాలిపోయింది. ఇది కూడా తీసేసాం సామాన్ అంతా. ఇవన్నీ పడుకోబెట్టిన తర్వాత పొద్దున్నే తిరగడానికి అటు ఇటు ఇబ్బంది అవుతుందని ఈ ఫైర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. అన్ని తర్వాత అవి మొత్తం బయటపడేసి ఇదంతా లేపేసిన దారి క్లియర్ చేసాం. దాని లెక్క ఇది లేదు. అంటే ఈ రేకులు ఉండటం వల్ల మాకు బాగా సేఫ్టీ అయిపోయింది. రేకులు ఉంటేంది, అక్కడ రేకులు ఉన్నా కూడా మొత్తం కూలిపోయినాయి. అక్కడ కూలిపోయింది. అవును, ఇక్కడ ఫైర్ వాళ్ళు వచ్చారు కదా, వాటర్ ట్యాంకర్ వాళ్ళు, దాని వల్ల మాది కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు అటు సైడ్ కూడా మొత్తం వాళ్ళ నగలు పోయినాయి అంటున్నారు. కొందరి దగ్గర మాట్లాడించిన డబ్బు ఇక ఏం లేవు. వాళ్ళు అమ్ముకునే సోఫాలు కుర్చీలు మొత్తం పోయినాయి సార్. అసలు లోపలికి వెళ్ళడానికే లేదు సార్. ఆ టైంలో పిల్లలు నిద్ర లేవటం వల్ల బతికిపోయారు, కానీ లేదనుకో ఒకటి తర్వాత జరుగుంటే ప్రమాదం వేరేగా ఉండేది, వేరేలా ఉండేది. మొత్తం నిద్రలో ఉంటారు. అప్పుడే పడుకున్న నిద్రలోకి వెళ్ళిపోయారు. మీకు ఎంత నష్టం వచ్చింటది అని మీ అంచనా? నాకు దాదాపుగా 12 లక్షల రూపాయలు నష్టం వస్తుంది సార్. 12 లక్షల రూపాయలు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు? 8 ఇయర్స్ సార్. 8 ఇయర్స్. ఎప్పుడు జరగలేదు ఇట్లా? ఎప్పుడు జరగలేదు సార్. కరెంట్ వల్లే ప్రాబ్లం సార్ మాకు. కరెంట్ ఇష్యూ సార్. ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేసిండ్రా? విద్యుత్ అదే వాళ్ళకు విద్యుత్ వచ్చారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు సార్. వాళ్ళని అంటానికి మనకేం తెలియదు ఇంకా దాని గురించి మనకు తెలియదు ఇంకా. ఎమ్మెల్యే ఎంపీ వచ్చారు, ఏం భరోసా ఇచ్చారు మీకు? రైస్ ఇచ్చారు, భోజనం ప్యాకెట్ ఇచ్చారు, మనిషికి ఒక ప్యాకెట్ ఇచ్చారు సార్, రైస్ బ్యాగ్. అది ఓకే. ప్రభుత్వం నుంచి ఏమైనా చేపిస్తామని సాయం అందిస్తామని చెప్పారు సార్. ఇంకా అది దాని తర్వాత మనం ఏం చేయలేము ఇంకా. ఓకే సార్. ఓకే రైట్. ఇది ఇక్కడ ఉన్న ఓవరాల్ గా మీకు చూపించింది. రైట్, ఓవరాల్ గా మొత్తం 21 షాపులు, అంటే దాదాపు 22 అనుకోండి. 22వ షాపు కొంచెం సగం వరకు గాలింది. 21 షాపు వరకు మొత్తం దగ్ధమవుతుంది. పైన ఉన్న వైర్ల వల్లనే, ఆ వైర్లు తెగి పడడం వల్లనే, ఫర్నిచర్ మీద పడడం వల్లనే దాదాపు 10 నుంచి 10:30 గంటల ప్రాంతంలో
మంటలు చెలరేగి మొత్తం 21 షాపులు దగ్ధమైనాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దాదాపు 1 గంట తర్వాత వచ్చి మొత్తం ఆర్పి ప్రయత్నం చేస్తే 22వ షాప్ దగ్గర మొత్తం ఆగిపోయినాయి మంటలు. ఘోరం ఉంది ఎక్కడికక్కడ. ఇంకా ఏంటంటే ఎనికి డోర్ ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ మనం మెయిన్ పాయింట్ గమనించాలి. వెనుక డోర్ ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ మంటలు వ్యాపించిన వెంబడే ముందల డోర్ నుంచి రానికి వీలు కాలేదు. వెనక డోర్ నుంచి చాలా మంది వెళ్ళి బచాయించారు. అది చాలా నిజంగా వెనక డోర్ ఉండడం వల్ల చాలా మంది బతికి బయటపడ్డారు, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. ఏదేమైనా ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఆ పైన బిల్డింగ్ ఉంది, వీళ్ళు కూడా సాయం చేసిండ్రు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాటర్ పైపులు ఇవ్వడం, మన పైన ఏడిఆర్ అండ్ మకుట మైస్పేస్ 1 అని ఉంటుంది, వీళ్ళు కూడా సాయం చేశారట. పైపులు వాటర్ ఇవ్వడం, ట్యాంకాలు రావడం, ఇట్లా రకరకాలుగా. ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళంతా వచ్చి చూసిపోయినారు. అధికారులు, రెవెన్యూ అధికారులు, వీళ్ళు వాళ్ళు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి వీళ్ళంతా చూసినారు. ఆదుకుంటాం, సాయం చేస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, మా నిధుల నుంచి కూడా మేము ఇస్తామని వాళ్ళకు కూడా భరోసా ఇచ్చారట. ఏ భరోసా ఇచ్చినా వాళ్ళ బతుకుదేరువు మాత్రం నాశనం అయిపోయింది. ఒక్క షాపు విలువ దాదాపు 30 నుంచి 40 లక్షలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 21 షాపుల విలువ 20 నుంచి 25 ఉన్నాయి, 30 ఉన్నాయి, 30 లక్షలు, 40 లక్షల వరకు కూడా షాపులు ఉన్నాయి. కన్నీటి వ్యవధి తప్ప ఏమీ లేవు. ఎక్కడికక్కడ అన్ని శిథిలమై మొత్తం బూడిద అయిపోయి మొత్తం బూడిద మిగిలింది తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఆ విద్యుత్తుకు సంబంధించి కొంత దృష్టి పెట్టండి. మీరు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ప్రాణ నష్టం జరిగింటే. సరే ఆగురాదన్నా, ఎందుకు తొందర పడుతున్నావు? సరే కొంచెం ఆగురాదు, మాట్లాడుతున్నా కదా. రైట్, ఒక నిమిషం ఇక్కడ చూడు. ఈ విద్యుత్ అధికారులు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించి ఇక ముందు జరగకుండా మీరు ప్రయత్నం చేయండి. ఇలా ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒకటే సంతోషం తప్ప ఏమీ లేదు. వాళ్ళ బతుకుదేరు మొత్తం పోయింది. ఇక్కడ ఉన్నది ప్రజెంట్ బాచుపల్లిలోని ప్రగతి నగర్లో ఉన్న సిచ్యువేషన్ మరీ దారుణం, ఘోరం. ఇక ఇంకేమైనా పదాలున్నా తక్కువనే. మొత్తం ఎక్కడెక్కడ ఏడుస్తున్నారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.